ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ళ కేసు ఏమో కానీ తవ్వుతూ ఉంటే అటు ఎన్ఐఏ అధికారులు కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఆ కేసు లోతుపాతలను తవ్వుతూ ఉంటే ఎక్కడ లేని సంచలన విషయాలు మనకు రోజుకొకటి చొప్పున బయటపడతా ఉన్నాయి. తాజాగా షాబాద్ బేగ్ అనే ఒక వ్యక్తి ఉదంతం మనకు ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ ఎన్ఐఏ అధికారుల పరిశోధనలో విస్తుపోయేటువంటి సంఘటనలు ఇక్కడ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలిసాయి. 2008 అహ్మదాబాద్ యొక్క పేలుళ్ళు, 2007లో గోరఖ్పూర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు, వీటి అన్నింటి వెనక ఈ షాబాద్ బేగ్ ఉన్నాడు. ఈ షాబాద్ బేగ్ ఎవరో కాదు, ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ యొక్క పూర్వ విద్యార్థి. అదేవిధంగా ఈ యొక్క సంఘటనను కూడా పాకిస్తాన్కు సంబంధించిన వర్గాలు కూడా ఈ దాడి మేమే చేయించామని ప్రకటించుకున్నాయి. కానీ అది ఆ ప్రకటన ఎంతవరకు సబబు, వీళ్ళెనక నిజంగానే పాకిస్తాన్ ఉందా లేదా అనేది కూడా అధికారులు తేల్చనున్నారు. ఇక ఈ అల్ ఫలాహ్ కాలేజీ యొక్క చరిత్రను చూస్తే అసలు కనీసము కేంద్ర ప్రభుత్వ అక్రిడేషన్ యూజీసీ సభ్యత్వం కూడా లేకుండా దొంగ ఫేక్ సర్టిఫికెట్లతో విద్యార్థులను నమ్మించి వారి గొంతు కోసి దాదాపు 415 కోట్ల రూపాయలను వారి వద్ద దండుకుంది. కేంద్ర ప్రభుత్వ యూజీసీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా యూజీసీ బోర్డులో నమోదై ఉండాలి. నమోదై ఉన్నప్పుడే అది విద్యార్థుల వద్ద విరాళాలు కావచ్చు, చందాలు కావచ్చు, లేదా ఫీజులు కావచ్చు తీసుకునే అంత అర్హత ఉంటుంది. కానీ ఎలాంటి అర్హత లేకుండా, ఎలాంటి నిబంధన కూడా పాటించకుండా విద్యార్థుల వద్ద దాదాపు 415 కోట్ల రూపాయలు తీసుకుంది. ఈ 415 కోట్ల రూపాయలకు ఫీజులు అని కాకుండా స్వచ్ఛంద విరాళాలు అని చెప్పేసి రికార్డుల్లో చూపించింది. కానీ ఈ 415 రూపాయల ఖర్చులో అంటే వచ్చినట్లు చూపించింది, కానీ ఈ ఖర్చు మళ్ళీ మాయమైపోయింది. ఆ ఖర్చు, ఆ 415 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయంటే ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో లెక్కలు లేవు. అలాంటి ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు రెడ్ ఫోర్ట్లో బాంబ్ బ్లాస్ట్తో భారతదేశం మొత్తం వ్యాప్తంగా చరిత్రలో నిలిచే అంటే సంఘటనను, దారుణమైన సంఘటనలు మనకు తీసుకొచ్చింది. ఇక ఈ అల్ ఫలాహ్ లాంటి యూనివర్సిటీలు భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో కూడా సూక్ష్మంగా గాలించాల్సిందే అంటూ నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. జాతీయవాదులు ఈ ఆల్ ఫలాహ్ లాంటి యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ కూడా జల్లెడ పట్టాల్సిందే అంటూ జాతీయవాదులు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 415 కోట్ల రూపాయల మోసంతో పాటు ఈ షాబాద్ బేగు ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా, అక్కడ తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ చదువుకున్నాడు. ఏమీ చదువు రాని వ్యక్తి కూడా కాదు. ఈ షాబాద్ బేగ్ అనే వ్యక్తి చదువు రాని వ్యక్తి కూడా కాదు. దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు ఈయన షాబాద్ బేగ్ మీద 5 పేలుడు సంఘటనలో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా పోలీసులకు ఈయన దొరకలేదు. దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో ఈ దాదాపు ఇప్పుడు ఆల్ ఫలాహ్
యొక్క యూనివర్సిటీ కేసు ద్వారా దాదాపు 32 మంది డాక్టర్లను విచారించగా ఈ షాబాద్ బేగ్ పేరు కూడా బయటపడింది. అంతేకాకుండా ఇప్పుడు ఆల్ ఫలా యూనివర్సిటీలో 32 మంది మనకు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారులకు ఏటీఎస్ అధికారులకు దొరకడమే కాదు, ఇంకా 10 మంది ఆచూకీ కూడా లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్, ఇంటి వద్ద తలుపులు తాళాలు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇలాంటి స్థితిలో కూడా ఇంకా 10 మంది ఉన్నారు. అంటే ఇంకా ఎంత పెద్ద మొత్తంలో ఉన్నారో కానీ అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తుల్లో 10 మంది ఇప్పటికే అబ్స్కాండ్ అయి కనబడకుండా పోయారు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ అల్ ఫలాహ్ లాంటి యూనివర్సిటీలు ఇంకా మరిన్ని ఉన్నాయో అనే అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బంధు మిత్రులందరికీ కూడా మా జనం గొంతును పరిచయం చేయండి.